గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయసాయిరెడ్డి ప్రతి మాట ప్రతి కదలిక వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. ఏపీ రాజకీయాల నుంచి ఉన్నట్లుండి తప్పుకొని వైసీపీకి ఎంపీ పదవికి గుడ్ బై చెప్పేశారు. అయినా అంతటితో ఊరుకోకుండా వైసీపీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి తప్పుకున్నాక అందరూ సైలెంట్ అవుతారని భావించారు. అయితే వ్యవసాయం చేసుకుని బతికేస్తారని భావించిన వారికి ఆయన తాజాగా షాకులు ఇస్తున్నారు. దీంతో వైసీపీకి ఈ వ్యవహారం ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిపోయింది. వైసీపీ ఆవిర్భావం కంటే ముందే వైఎస్ కుటుంబం ఆడిటర్గా జగన్ రైట్ హ్యాండ్లా వ్యవహరించారు విజయసాయి. కానీ బీజేపీ ప్రభావమో లేకపోతే మరో కారణమో తెలియదు, కానీ హఠాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఆయన. అదే టైంలో తాను వ్యవసాయానికే పరిమితం అవుతానని కూడా బహిరంగ ప్రకటన చేశారు. దీనికి కట్టుబడి ఆయన సైలెంట్గా ఉందామనుకున్నా అప్పటి వరకు ఆయన చేసిన తప్పిదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయన జగన్ను మాత్రం వదిలేసి చుట్టూ ఉన్న కోటరిని టార్గెట్ చేశారు. అలాగే జగన్ బాబాయ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్ కోటరీ పేరుతో విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి గురించి అన్నది అర్థమవుతోంది. అయితే వారు నేరుగా స్పందిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్లతో ఆచితూచి మాట్లాడించింది. అయితే అందులో వ్యవసాయం చేస్తారంటూ చంద్రబాబుకు సాయం చేస్తున్నారంటూ కాస్త సాఫ్ట్గానే వారు సాయిరెడ్డికి చొరకలంటించారు. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకున్నాను అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. వారి మాటల వెనుక అసలు కారణం వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిపై విరుచుకు పడితే భవిష్యత్తులో వైసీపీ పూర్తి గుట్టు విప్పేయడం ఖాయమన్న అంచనాలు పార్టీలో ఉన్నాయి. ఈ వివాదం మరింత ముదిరితే ఏకంగా జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్గా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు నేరుగా జగన్ అక్రమాస్తుల కేసులు పీకల్లో ఇరుక్కుపోవడం ఖాయం. ఇవన్నీ తెలుసు కాబట్టి వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. మొత్తంగా ఓవైపు షర్మిల అన్నపై పోరాటం చేస్తూ ఉంటే, మరోవైపు జగన్ షాడోలో ఉన్న విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయంలో ఏం జరగబోతోందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.